అది తన చేతిలో అలా రెండు పాలు ఇవ్వగలిగేటువంటి స్థితి తనకు లేదు అని. But he did tell Elisha, కానీ ఒక మాట చెప్పినాడు ఎలీషాతో, if you see me being taken away, నేను తీసుకొని కొనుక్కోబడుతున్నప్పుడు నీవు గనక నన్ను చూసినట్లయితే, then it will be done for you as అది నీకు నువ్వు అడిగినట్టుగా నువ్వు ఆశించినట్టుగా నీకు జరుగుతుంది. Said immediately. Chariots of fire separated them. అప్పుడు వెంటనే అగ్ని రథములు వారిని వేరు చేసినవి. And Elisha watched Elijah being taken up. మరి ఎలీషా ఏలియా గారి పైకి ఆరోహణం అయిపోతా ఉన్నప్పుడు గమనిస్తా ఉన్నాడు. And as he went up, his mantle fell to the ground. ఆయన పైకి వెళ్తున్నప్పుడు దుప్పటి కింద పడిపోయింది. And Elisha picked it up. ఎలీషా దుప్పటిని తీసుకున్నాడు. Went back to the river. మళ్ళా తిరిగి ఆయన నది దగ్గరికి వెళ్ళిపోయి struck the river with the mantle. ఆ నదిని ఆ దుప్పటితో కొట్టినప్పుడు all the other prophets saw what happened. ఇతర ప్రవక్తలైనటువంటి వారు ఇదంతా గమనిస్తా ఉన్నారు ఏం జరిగిందో. They said the power of Elijah is on Elisha. వారు ఏమన్నారంటే ఏలియా యొక్క శక్తి ఆత్మ ఎలీషా మీద కూడా వచ్చి ఉన్నది. Those people we admire, మనం అభిమానించి అనుసరించాలని అనుకున్నటువంటి వ్యక్తులు, one day will that power be on us. ఒక దినం రాబోతా ఉన్నది, ఆ దినము ఆ శక్తి మన మీద ఉండాలి. It will not happen if you just sit there and do nothing with your life. మీ జీవితంలో మీరు ఊరికినే అలాగా ఖాళీగా కూర్చున్నట్లయితే మనం అభిమానించి అనుసరించాలి అనుకున్నటువంటి వ్యక్తి యొక్క లక్షణము ఆ ఆత్మ శక్తి మన మీదకి రానే రాదు. It will not happen unless you leave everything behind you. నీకు కలిగినటువంటి సమస్తము వెనుక విడిచిపెట్టకపోతే నీవు ఆత్మను సంపాదించుకోలేవు. Your family and your comfort. నీ యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టకపోతే, నీ యొక్క సుఖాన్ని పక్కన పెట్టకపోతే, following God is more important. వాటికన్నా కూడా దేవుని వెంబడించడం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. And I'm not saying families are not important. మరి కుటుంబము ప్రాముఖ్యం కాదు అని నేను చెప్పడం లేదు. I'm not saying leave your wife and kids and go off and do whatever you want to do. నీ భార్య పిల్లల్ని వదిలిపడేసి నీకు ఏది కావాలంటే అది చేసుకో అని నేను చెప్పడం లేదు. We cannot put anything before God. దేవుని కన్నా ముందుగా, దేవుని కన్నా పైగా మన జీవితంలో మనం కలిగి ఉన్నది ఏది ఉంచరాదు. Because anything we put in front of Him, ఎందుకంటే దేవుని కన్నా ఎక్కువగా, దేవుని కన్నా ముందుగా మనం ఏది పెడితే is an idol. అది విగ్రహంగా ఉంటుంది. If you've read the Old Testament, God does not like idols. పాత నిబంధన మనం చూసినట్లయితే దేవునికి విగ్రహారాధన అంటే ఎంతో అసహ్యము. If you read the New Testament, కొత్త నిబంధన చూసినట్లయితే God does not like idols. విగ్రహారాధన అంటే దేవునికి ఎంతో అసహ్యము. Elisha asked for a double portion. ఎలీషా రెండంతల ఆత్మను కావాలని కోరుకున్నాడు. Elijah performed 8 recorded miracles. ఏలియా గారి గురించినటువంటి భాగము దేవుని వాక్యంలో చూస్తే 8 అద్భుత క్రియలు చేసినట్టుగా మనకు రాయబడి కనబడతా ఉంది. Guess how many Elisha has recorded? మరి ఎలీషా చేసినటువంటి అద్భుత క్రియలు ఎన్ని రాయబడ్డాయి గుర్తిస్తారా? Any guesses? ఎవరైనా చెప్తారా? Try double. 8 2 ఎంత అండి? Good. I know. Okay, Indians are very intelligent, okay? భారతీయులు మీరు చాలా లెక్కలు బాగా చెప్తా ఉన్నారు. Y'all are running most of the IT in the world. భారతీయులే ప్రపంచంలో ఐటీ సెక్టర్ అంతా కూడా చాలా ఎక్కువగా ముఖ్యమైన స్థానాల్లో ఉన్నారు. You're very intelligent. మీరు చాలా జ్ఞానం కలిగిన వారు. If you couldn't do 2 times 18, I was going to be very disappointed today. 8 2 ఒకవేళ మీరు చెప్పకపోయి ఉంటే నేను చాలా విచారపడేవాడిని. Double what Elijah did. ఏలియా గారు చేసినటువంటి అద్భుత క్రియల కన్నా రెండింతలుగా అద్భుత క్రియలు చేసినట్టుగా మనకి లిఖించబడి ఉంది. Double the anointing. రెండంతల అభిషేకము. You know what the very last miracle that Elisha did? ఎలీషా చేసినటువంటి ఆఖరి అద్భుత క్రియ ఏంటో తెలుసా? The bones? Yes, Emmanuel knows. ఇమానుయేల్ గారికి ఆ సంగతి తెలుసు. You see, Elisha had already died. ఎలీషా గారు చనిపోయినారు. He was dead and gone. చనిపోయినారు, గతించిపోయినారు. Bones in the tomb. ఆ యొక్క సమాధిలో పెట్టబడిన ఎముకల వలె ఉన్నారు. They were trying to bury somebody.
మరి ఇంకా వేరొక వ్యక్తి ఎవరో చనిపోతే ఆయన బాధ పెడదామని వారు చూస్తా ఉన్నారు. There was an attack. The enemies attacked. శత్రువులు అక్కడ ఎదుర్కొన్నారు వారిని. So in their rush, they just tossed his body in where Elisha bones were. శత్రువులు వస్తా ఉన్నారు కాబట్టి ఆ హడావుడి కంగారులో ఈ శవాన్ని ఏం చేయాలో తెలియక ఎలీషా గారి సమాధిలో విసిరేశారు. And as soon as that dead body touched Elisha's bones, ఎప్పుడైతే ఈ యొక్క శవము ఎలీషా గారి ఎముకలకు తగిలిందో వెంటనే బ్రతికి నిల్చున్నాడు. Don't bury me, I am not dead. నేను చనిపోలేదు, నన్ను పాతి పెట్టొద్దు అంటా ఉన్నాడు. That's the power of God. అది దేవుని యొక్క శక్తి. An anointing on us that is so powerful. మనలో ఎంతో శక్తివంతమైనటువంటి ఈ యొక్క అభిషేకము Even after our death, మనం చనిపోయినా సరే people are still blessed by it. మన యొక్క జీవితం ద్వారా అనేకులు ఆశీర్వాదం పొందుతారు. అది దేవుని ఆత్మ యొక్క అభిషేకం అంటే. So why are we not looking for that kind of anointing? మరి అటువంటి అభిషేకం కొరకు మనం ఎందుకు ఎదురు చూడటం లేదు? See, God's not just wanting one or two people in India to have that kind of anointing. మరి భారతదేశంలో ఏదో ఒకరో ఇద్దరో అటువంటి అభిషేకం ఉంటే సరిపోతుందిలే అని దేవుడు అనుకోవడం లేదు. God doesn't want 1,000 men with that kind of anointing. 1000 మంది పురుషులు అటువంటి అభిషేకంతో నింపబడితే చాలులే అని దేవుడు అనుకోవడం లేదు. He wants everybody. ప్రతి ఒక్కరు అటువంటి అభిషేకంతో నింపబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. Last night I talked about withholding blessings from గత రాత్రి దేవుని యొక్క దీవెన మన కొరకే దాచిపెట్టుకోవడం అనేటువంటి సందర్భాన్ని గురించి నేను మాట్లాడాను. Withholding them from our family and our మన కుటుంబానికి వాటిని పంచుకోకుండా, మన సంఘానికి వాటికి పంచుకోకుండా, from our community. మన యొక్క సమాజంతో వాటిని పంచుకోకుండా. Guys, our anointing is supposed to be so powerful. ప్రియులారా, మనం పొందిన అభిషేకము ఎంత శక్తి కలిగినదంటే it's like that river of life I was talking about last గత night. రాత్రి మాట్లాడినటువంటి ఆ యొక్క జీవజల ఊట వలె ఉన్నది అది. Everywhere it goes, it heals. ఆ నది ఎక్కడెక్కడికి పారుతుందో అక్కడ సమస్తము స్వస్థపరచబడుతుంది. And there is life. అక్కడ జీవం కలుగుతా ఉన్నది. Everywhere. అది పారు చోటునెల్లా కూడా. Everywhere you go is there healing and life. నీవు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ జీవము స్వస్థత కలుగుతా ఉన్నదా? It is not ours to keep. దేవుని చేత మనం పొందుకునేటువంటి ఆ యొక్క స్థితి కేవలం మన కొరకే అట్టు పెట్టుకోవడం సరికాదు. If you just want to keep it to yourself, ఒకవేళ అది కనుక నీకు నీవే ఉంచేసుకున్నట్లయితే don't ask for it. అసలు అటువంటి దేవుని దగ్గర అడగవద్దు. God wants to do so much here in India. భారతదేశంలో దేవుడు ఎంతో క్రియ చేయాలని ఆశపడతా ఉన్నారు. There are so many lost people out there. బయట లోకంలో మనం చూసే ఎంతో నశించిపోతున్న ఆత్మలు కనబడతా ఉన్నారు. 1.4 billion at least. 140 కోట్ల మంది, దరిదాపు అంతకన్నా చాలా ఎక్కువ మంది. They're lost and they're going to hell. వారంతా నశించిపోయారు, పరలోకానికి నరకానికి తిన్నగా వెళ్ళిపోతా ఉన్నారు. And they need more men like the men we admire. మనము అభిమానించి అనుసరించాలి అనుకుంటున్నటువంటి వ్యక్తులు ఎంతో అవసరమై ఉన్నారు ఈ ప్రాంతంలో. Men who will step up and speak for God. దేవుని కొరకు దేవుని మాటలు బోధించేటువంటి వ్యక్తులు కావాలి. Men who will not bow down to pressure. మరి సమస్య వచ్చినప్పుడు, ఒత్తిడి వచ్చినప్పుడు లొంగకుండా ఉండేటువంటి వ్యక్తులు కావాలి. Men who measure their words in life. వారి జీవితంలో వారి మాటలు గమనించుకునేటువంటి వారు కావాలి. But will freely speak the words of God. కానీ దేవుని యొక్క మాట మాత్రం విస్తారంగా పలికేటువంటి వారు కావాలి. Men with knowledge. జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు కావాలి. And by the way, I keep saying men, but women also. మెన్ అంటే కేవలం పురుషులు మాత్రమే కాదండి, ఎవరైనా స్త్రీలు సైతం కూడా వ్యక్తులు కావాలి. God has a big purpose for you in His kingdom. దేవుని రాజ్యంలో మీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉన్నది. Men, we like to act like we're superior to everybody. అందరికన్నా మనం పైవారుగా ఉన్నాము అనేటువంటి ఉద్దేశంలో మనం ప్రవర్తిస్తూ ఉంటాము. And we like to act like we're superior to women.
మరి స్త్రీల కన్నా కూడా మేమే ఎక్కువ అనేటువంటి ప్రవర్తన విధానంలో పురుషులు ఉంటారు. We're bigger, we're stronger. మేము పెద్దవారము, మేము బలవంతులము, We think we're smarter. ఇంకా స్త్రీల కన్నా మాకు జ్ఞానం ఎక్కువ ఉంది. The girls are actually laughing at us behind our backs about that one. కానీ అలా అనుకుంటా ఉంటే మరి ఆడపిల్లలు దాన్ని ఆ సంగతిని చూసి నవ్వుతా ఉన్నారు. They talk among themselves and they say, he's not as smart as he thinks he is. ఆడపిల్లలు అనుకుంటా ఉన్నారు, వారు ఏదో పురుషులు ఏదో జ్ఞానులు అనుకుంటున్నారు కానీ అంత జ్ఞానవంతులు ఏం కాదు. We think we're all that. అదంతా కూడా మనం అలా ఉన్నామని ఊహించుకుంటాం మనము. I was telling my friend Nehemiah the other day. మరి మొన్నటి దినము ఆ స్నేహితుడు నెహెమ్యాతో చెప్తా ఉన్నాను, Be kind to your wife. నీ భార్యకి నువ్వు దయ కలిగి ఉండు, Because she's the one that's standing over you while you're sleeping. ఎందుకంటే నువ్వు నిద్రపోతా ఉన్నప్పుడు ఆమె నీ పక్కన నిన్ను కాచుకుంటా ఉంటా ఉన్నది. Your sweet little head on the pillow. నీ యొక్క తల చక్కగా దిండు మీద పెట్టి నువ్వు పడుకుని నిద్రపోతా ఉన్నావు. Dreaming your sweet little dreams. నీకు కావాల్సిన ఊహల్లో కలలో తేలుతా ఉన్నావేమో. She's standing there holding a really big stick. ఒక పెద్ద కర్ర పట్టుకొని నీ భార్య నీ పక్కన నిల్చొని ఉంది. You are not so superior at that moment. మరి ఆ సందర్భం చూసినట్లయితే నీవు నీ భార్య కన్నా ఎక్కువేమి కాదు. God wants humility from his people. మన నుండి దేవుడు దీనత్వాన్ని కోరుకుంటా ఉన్నాడు. The young lady over here that's been waiting on me all week. ఈ వారం అంతా నా పరిచయం చేసినటువంటి యవనస్తురాలు ఇక్కడ ఉన్నది. She brings the food to me to feed. నాకు భోజనం పెడతా ఉన్నది. She'll draw some water for me to be able to take a bath. నాకు స్నానం కొరకు నీళ్లు పెడతా ఉన్నది. She makes sure I have everything that I need. నాకు అవసరమైన అన్ని కూడా సమకూరుస్తా ఉన్నది. She's a good servant. ఒక మంచి సేవకురాలుగా ఉన్నది. She's doing what God called her to do. దేవుడు తనను పిలిచినటువంటి పిలుపునకు తగినట్లుగా జీవిస్తా ఉన్నది. But I am compelled to always tell her thank you for doing this for me. కానీ నాకు ఈ పరిచర్య అంతటి నిమిత్తము నేను ప్రతిసారి థ్యాంక్ యూ చెప్పాలన్నటువంటి అవసరం ఉన్నట్టుగా నేను గమనిస్తా ఉన్నాను. She asked me one time, why do you tell me thank you? ఒకసారి తాను అడిగింది, నాకు ఎందుకు మీరు థ్యాంక్ యూ చెప్తున్నారండి? I am only doing what I'm supposed to నేను do. చేయవలసిందే చేస్తా ఉన్నాను కదా. And I said, well, it's simple. నేను చెప్పాను, అది పెద్ద విశేషం ఏం కాదమ్మా. You see, you're a servant. నీవు సేవకురాలుగా పరిచయం చేస్తా ఉన్నావు. So am I. నేను కూడా పరిచారకుడినే. My job is to serve. నా పని కూడా పరిచారం చేయటమే. My job is to carry a load. నా పని కూడా బరువులు మోయటమే. My job to lead. మరి నడిపించడం కూడా నా పని. But not with my words. అయితే నా మాటల ద్వారా నడిపించడం కాదు కానీ With my life. నా యొక్క జీవితం ద్వారా అనేకులను నడిపించడం. So I am a servant, and I will say to another servant, నేను పనివాడిని, నా తోటి పనివాడితో నేను చెప్తాను thank you. థ్యాంక్ యూ అని. God wants humility in us. మనలో దీనత్వం ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. He loves the low of spirit and the humble. దీనత్వాన్ని తగ్గించుకునేటువంటి స్వభావాన్ని దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. And the one that trembles at his word. ఆయన యొక్క వాక్యం విని గడగడ వణుకుచున్నటువంటి వారిని దృష్టిస్తా ఉన్నాడు. Men, do you touch your Bible on Sunday mornings and tremble? పురుషులారా, మీ యొక్క బైబిల్ని ఆదివారం మీరు పట్టుకున్నప్పుడు వణుకుతా ఉంటారా? There is so much power in what we hold in our hands. మన చేతిలో మనం కలిగి ఉన్న దానికి ఎంతో శక్తి ఉన్నది. And it has the weight and authority of the Holy Spirit behind it. వాక్యం వెనకాల దేవుని ఆత్మ యొక్క అధికారము, దేవుని ఆత్మ యొక్క శక్తి ఉన్నది. It is not a simple thing. అది అంత సులువైనటువంటి సామాన్యమైనటువంటిది ఏమి కాదు. And I'm always afraid I will mishandle it when I'm up here. మరి నేను ఇక్కడ నిల్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు తప్పుగా బోధిస్తానేమో అని ఎప్పుడు భయపడుతూ ఉంటాను. So I am asking you, కాబట్టి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను, please try to become the people that you admire in life. మీరు జీవితంలో ఎవరిని అభిమానిస్తా ఉన్నారో, ఎవరిని అనుసరించి నడవాలనుకుంటున్నారో అలాగ మీరు కూడా ఎదగండి. Unless it's a movie star or a cricket star, you don't want to be like them. మరి సినిమా తారలను, ఆట ఆడేటువంటి తారలను అలాగా అటువంటి వారిని వెంబడించడం కాదు. But men and women of God, దేవుని
చేత నడిపించబడుతున్నటువంటి భక్తులైనటువంటి వారిని We should try to be like them. అటువంటి వారిని అనుసరిస్తాం. And Emmanuel, I hope one day I will know as much about the Bible as you. అమ్మాయి ఇమానుయేల్ గారు, మరి ఏదో ఒక రోజున మీకు దేవుని వాక్యం గురించి ఎంత తెలుసో నేను కూడా అంతే తెలుసుకుంటానని ఆశిస్తా ఉన్నాను. I keep reading. నేను దేవుని వాక్యం చదువుతూనే ఉన్నాను. But my memory leaks a lot the older I కానీ get. నేను పెద్దవాడిని అయిపోతా ఉన్నాను, ఎంతో మర్చిపోతా ఉన్నాను. Everywhere I go, there's memory puddles around me. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ యొక్క మర్చిపోవడం అనేటువంటిది కనపడతా ఉంది. That's why I keep going back and reading some more. అందుకని ఇంకా మరలా చదువుతా ఉన్నాను. If it's coming out and leaking out, మరి నేను చదువుకున్నది మర్చిపోతా ఉన్నాను, then God keep refilling it దేవుడు మరలా దాన్ని నింపుతా ఉన్నాను till the day I die. నేను చనిపోయే దినం వరకు కూడా. And when I die, నేను చనిపోయినప్పుడు I'm going to be cremated. మరి నేను దహనం చేయడానికి నేను అప్పగించుకుంటా ఉన్నాను. My wife and I have already talked about that. దాని గురించి నేను నా భార్య మాట్లాడుకున్నాము. And when they cremate this body, మరి నన్ను దహనం చేసినప్పుడు I told her to put my Bible with me in there. నేను చెప్పాను, నాతో పాటుగా నా బైబిల్ కూడా ఉంచండి అని. Because after I'm cremated and this is cremated, ఎందుకంటే నేను నాతో పాటుగా దేవుని వాక్యం దహనం చేయబడిన తర్వాత you will not be able to separate either this or me from the ashes. మరి ఆ యొక్క బూడిదలో నన్ను కానీ నా నుండి ఈ వాక్యాన్ని వేరు చేయలేము అనేటువంటి భావన నాకున్నది. I will be one with the Word of God in that pile. అక్కడ భూస్థాపితం చేయబడిన స్థితిలో కూడా నేను దేవుని వాక్యంతో కలిసి ఉండాలని ఆశపడతా ఉన్నాను. In my life, I want to be one with the Word of God. నా జీవితము దేవుని వాక్యంతో ఏకమై ఉండాలని ఆశపడతా ఉన్నాను. Not just in death, in life. కేవలం మరణంలో మాత్రమే కాదు, జీవితంలో కూడా ఉండాలని ఆశపడతా ఉన్నాను. This governs where I go, what I say, and what I నేను do. ఎక్కడికి వెళ్ళాలో, ఏం మాట్లాడాలో, ఏం చేయాలో దేవుని వాక్యమే నాకు బోధించాలని ఆశపడతా ఉన్నాను. He is my Lord. ఆయనే నా ప్రభువు, I am His servant. నేను ఆయన సేవకుడు. God bless y'all. దేవుడికి మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడా, సర్వశక్తుడా, మాకు ఇచ్చిన ఈ భాగ్యముకే వందనాలు యేసయ్య. ఎలీషా ఎలాగో ఏలియాను వెంబడించాడు, దేవా యెహోషువ మోషేని ఎలా వెంబడించాడు, నీ కృపను బట్టి దేవ మిమ్మును మీ బిడ్డలను వెంబడించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. తండ్రి, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నా కేవలం ఇష్టలు అని మీ భక్తులు అన్నాడు ప్రభువా. ఈ దినాల్లో మేమందరం కూడా నాయన మిమ్మల్ని మీ బిడ్డలను వెంబడించడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి, మీరు ఆకలికి సిద్ధపడడానికి, అనేకులను సిద్ధం చేయడానికి కృప దయచేయండి. మాకు ఇచ్చిన ఈ భాగ్యంకి వందనాలు చెల్లించుకోవచ్చు. మీ వాక్కు మాలో ముద్ర వేసి ఫలింపచేయండి. యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి.